అందరికీ నమస్కారం। ఈరోజు ఏదైతే శంషాబాద్ జేఏసీ అఖిలపక్షం తరపున నిరసనకు దిగినామో ఆ యొక్క కార్యక్రమం చూసినట్టయితే ఇప్పుడు ఓల్డ్ సిటీని చూసినట్టయితే మనం ఓల్డ్ సిటీలో అక్కడ ఉన్న వాళ్ళే పబ్లికే గచ్చిబౌలికి లేకపోతే శంషాబాద్కి షాద్నగర్కి వెళ్ళి అక్కడ నుంచి కాల్ చేసి బతుకుతా ఉన్నారు। ఈ అంతర్జాతీయంగా ప్రఖ్యాతిగాంచినటువంటి శంషాబాద్ని తీసుకెళ్లి ఓల్డ్ సిటీలో కలపడం ఎంతవరకు సమంజసమని ఎంతవరకు న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ నివేదికనిచ్చినటువంటి ఆఫీసర్లను అడుగుతా ఉన్నాం, అదేవిధంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం। మరి ఇక్కడ శంషాబాద్లో కావాల్సినటువంటి వనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి రైల్వే స్టేషన్ ఉంది, నేషనల్ హైవే 7 ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఉన్నాయి, పబ్లిక్ అందరికీ రాకపోకలకు కూడా అన్నిటి కూడా వసతులు ఇక్కడ ఉన్నాయి। దయచేసి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసుకొని ఈ శంషాబాద్ జోన్గా డిక్లరేషన్గా చేయాల్సిందిగా ప్రభుత్వానికి ఒకసారి ప్రత్యేకంగా వాటిని కోరుకుంటా ఉన్నాం। అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రాయనగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మణికొండ పుప్పాలగూడ నార్సింగి మల్లగూడ జాగిర్లలో ఉన్నటువంటి కౌన్సిలర్లను 14 కౌన్సిలర్ ఉంటే వారిని డివైడ్ చేసి ఏ విధంగా అయితే 15 వేలకు ఒక్కొక్క వార్డు డిక్లరేషన్ చేసిరో శంషాబాద్లో 25 మంది కౌన్సిలర్ ఉంటే మరి ఇక్కడ 2 వార్డులుగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా అడగడం జరుగుతూ ఉంది। పక్కన 15 వేలకు ఒక డివిజన్ చేసిరు, మరి ఇక్కడ 35 వేలకు ఒక డివిజన్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఒక 4 డివిజన్లుగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి లీడర్ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు। మా లీడర్ అంటే ఇక్కడ అన్ని కూడా తగ్గిపోతాయని చెప్పేసి ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం। మేమందరం కూడా ఒకవేళ పునరాలోచన చేయకపోతే రాబోయే రోజుల్లో రస్తా రోకోలు కానీ రైలు రోకోలు కానీ ఇంకెలాంటి దానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకసారి మా మీడియా ద్వారా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం। థ్యాంక్ యూ। జై శంషాబాద్, జై తెలంగాణ।